గాయస్ వెళ్తున్నాం అన్నమాట. ఇది లాంగ్ వీడియో తీస్తున్నాం. గ్రౌండ్లో ఆడదాం అనుకుంటున్నాం కానీ చూడాలి ఎంతమంది ఉన్నారో. మరి ఎటు వెళ్దాం? ఇక ఎటు వెళ్దాం డాడీ? పార్క్ అంత లేదు డాడీ, నాకు తెలియదు. ఆడుకోవడానికి వెళ్ళాల్సిందే. వద్దు అంటే వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు మా డాడీ. డాడీ వాడు పోగొట్టాడు. డాడీ నన్ను అడుగుతా, ఏమో చూస్తా డాడీ. ట్రై టు మా తమ్ముడు నిన్న మా డాడీ డిమార్ట్లో ఉన్న బాల్స్ పోగొట్టిండు 2. ఇంకా బాల్ తీసుకున్నా అంటే అన్న లేడు, అన్న రాగానే తీసుకోవాలి. ఇంకో బాల్ ఏమో కనిపించట్లేదు. ఇంకో ఇంట్లో పడ్డది, పక్కింట్లోనేమో ఎవ్వరు లేరు. వెళ్ళాలి మరి ఈవినింగ్స్ వచ్చినాక. ఏం డాడీ ఎప్పుడు వెళ్ళని రూట్లో వెళ్తున్నావు? లాంగ్ వీడియో తీస్తానం కాసుకొని షోల్డర్ పెయిన్ వస్తుంది. ఇప్పటికి 1 minute దాకా పడుతున్నా. ఇదైతే స్కూల్ వచ్చింది. డాడీ వెనకాల ఉన్నారు చూడు. ఏదో ఉంది పేరు. చూసారా గాయస్, డోర్ వేస్తున్నారు. ఎట్టేస్తున్నా డాడీ? బయట కొట్టారు హోటల్ మాట గాయస్. ఎప్పుడు రాలేదు ఇప్పుడు, డాడీ వచ్చింటారు. ఎందుకంటే మేము విజయవాడలో ఉన్నప్పుడు డాడీ ఆల్రెడీ వచ్చాడనమాట. ఏం డాడీ వచ్చినావా? అది వచ్చారన్నా నేను లేకుండా. ఆడియన్స్ ముందు చెప్పు, వచ్చినావా? వచ్చినా. ఏమన్నాడో గాయస్ నాకు వినపడలేదు సరిగ్గా. ఏమన్నాడో కామెంట్ చేయండి కింద. ఇదే ఫస్ట్ టైం వేసుకుని ఈ రూట్ అంతా చూద్దాం. ఎప్పుడు చూడలేదు. నువ్వు వచ్చినావా డాడీ ఎప్పుడు నీ రోడ్డు? వచ్చినా అంట, ఇందా కూడా అదే అని ఉంటాడు. మరి ఇక్కడ కూడా కోరేస్తున్నారు గాయస్. మొత్తం మరలో ఏళ్ళై పాకుతుంది. పూరే డబల్ ధమాకా. ట్రిపుల్ ధమాకా. సారీ గైస్, ఫస్ట్ టైం అనమాట ఇటు రావడం. నేను కూడా గాయస్ షోల్డర్ పెయిన్ వస్తుంది. 3 minutes అయింది గాయస్. ఇది 3rd లాంగ్ వీడియో అనమాట. అన్ని షార్ట్సే ఎక్కువ ఉన్నాయి, 20-25 అట్లా. ఒక 2 videos 3 videos ఉన్నాయి లాంగ్ వీడియో. మిగతా అన్నీ అంతే ఉన్నాయి షార్ట్సే. ఫస్ట్ ఓపెన్ చేసింది ఎందుకంటే ఈ లాంగ్ వీడియో నాకు చేయడానికి ఫస్ట్ తెలియదు గాయస్. ఇచ్చి చెప్పాడు. నేను ముందే పోయిన వీడియోలో ఎప్పుడో చెప్పాలనుకుంటా. ఓ డాడీ పిక్చర్ వస్తుందా? సో గాయస్ ఇదైతే గుట్ట సైడ్ నుంచి వచ్చిందన్నమాట రూట్. విక్కీ లాక్స్ గల్లీ క్రికెట్ అనమాట మా ఫ్రెండ్ది. అంటే విక్కీ అని చెప్పినా కదా. ఏమో నేను కిందటి వీడియోలో చెప్పినట్టున్నా, నాకు గుర్తులేదు. మరి గుట్ట సైడ్ అయితే వచ్చింది గాయస్.
మినిట్స్ అయింది గాయస్. చెయ్యి బాగా పెయిన్ వస్తుంది, షోల్డర్ అయితే. చూసారా గాయస్, వచ్చిన అంకుల్ తాత అయితే మంచిగా వెళ్తున్నాడుగా. ఇది గుట్ట సైడే కదా, ఇది ఎప్పుడు చూడలేదు డాడీ. ఇది గుట్ట సైడేనా? మరి అంతా ఎప్పుడు చూడలేదు నేను. ఏమో కొత్తగా అనిపిస్తుంది అంతా. మా డాడీ బైక్ మీద ఉంటే చాలు గాయ, చేసి అందులోనే ఈజీగా వెళ్ళిపోతాడు ఇక. గాయస్ అర్థమైంది గాయస్, ఇప్పుడు రూట్ కరెక్ట్గానే వచ్చాడు. ట్రాఫిక్ ఒకటి గాయస్, నాకే బాగా పెయిన్ వస్తుంది గాయస్. ఫస్ట్ టైం గాయస్ ఇంత పెయిన్ రావడం నాకు. ఏ కార్ గాయస్ ఇది? స్విఫ్ట్ గాయస్ కార్ అయితే. పార్క్ ఉంటుందో లేదో తెలియదు కాదు. ఇంకా ఇక్కడనే ఉన్నాం గాయస్, ఇంకా మస్తు దూరం వెళ్ళాలి. KGF 2 అంట షాప్ పేరు. హైలైట్ అయితే ఉంది కదా షాప్. బండి డ్రీమ్స్ రెస్టారెంట్ ఇప్పుడు వెళ్ళామన్నమాట. బండి CMR గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంట. బస్ వెళ్తుంది. ఉన్నారో లేదు కదా, ఉన్నారు. ఒక ఇద్దరు కనిపించారు గాయస్. ఇద్దరు కనిపిస్తున్నారా? అన్నమాట. అరే చాలా మంది ఉన్నారు చూసిరా. ఉందిదంతా అది బ్యాట్ అట్లా పెట్టకు, విడిపోతుంది దేనికన్నా తగిలి. ఇదంతా మేము రోజు వచ్చే రూట్ అన్నమాట. రోజు ఎర్లీ మార్నింగ్ 6:30కి లేచి క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాము. స్కూల్కి అయితే ఒక్కసారి కూడా తొందరగా వెళ్ళలేదు, కానీ క్రికెట్ ఆడడానికి మాత్రం అస్సలు లేచేయా. అంత ఇష్టం మాకు గైస్, క్రికెట్ అంటే అంత ఇష్టం గైస్ నాకు. క్రికెట్ కోసం నేను ప్రాణాలు ఇచ్చేస్తాను, అంత ఇష్టం నాకు. అంటే మా డాడీని మొండి పడి అడిగి మరీ బ్యాట్ ఇప్పించుకున్నా MRF. చూసారా గైస్ ఎట్లా వెళ్ళిపోతున్నాడు సందులోకి వెళ్ళి. పెద్ద లారీలా ఉన్నది. ఆహా, చెట్టు కుమ్మలు విడిపోతున్నాయి. సిమెంట్ వేసేది కొంపతీసి మా మీద వేసేలా ఉన్నాడు గాయస్. 10 minutes అయితే అయిపోతుంది గాయస్ మనకి టైం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఏమో గాయస్, టైం చూడలేకపోతుంది ఇక్కడ. ముందు గాయస్ అక్కడ సరంగా కొట్టేశాడు. కూడా ఇంకా కొద్దిగా వెళ్ళాలి గాయస్. MG అంట గాయస్ కారు.
ఇదైతే స్కోడా లుక్ మధ్యలో మస్తు ఉంటాయి కదా. 10 minutes అయితే అయిపోయింది గాయస్. చూసారా ఎట్లుందో ట్రాఫిక్. ఇంకో డాడీ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. రాఖీ పండుగ రానే లేదు గాయస్. అప్పుడే చూడండి ఎట్లా అమ్మేస్తున్నారు రాఖీలన్నీ. ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో ఇవ్వట్లేదు. ఈ బస్సు ముందు పోతే కానీ ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా లేదు. అన్న చూసారా ఎట్లా వెళ్ళిపోతుందో. అందరు వెళ్ళిపోతున్నారు. నేను ఇక్కడ సైకిల్ కూడా అనుకుంటున్నా. మా డాడీ కొందాం లేరా ఎప్పుడో ఒక రోజు అంటున్నాడు. MLRIT మ్యారీ లక్ష్మణ్ రెడ్డి అంట. ఇక్కడ ఉంది కదా ఇంకా చాలా దూరం వరకు ట్రాఫిక్ ఉంది. మీరు బ్యాంకాక్ పిల్ల వీడియోస్ చూస్తే అక్కడ చూడాలి కదా ట్రాఫిక్. మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కదా, పెద్ద లైన్ ఉంటుంది. స్కూల్లో అందరు పిల్లలు ఒకే లైన్ ఉంటుంది. ఎంత పెద్ద లైన్ ఉంటుంది, దానికి డబల్ ట్రిబుల్ ఉంటుంది అన్నమాట. నేను ఆల్రెడీ చూసాను. నేను బ్యాంకాక్ వెళ్ళలేము, మా డాడీ వెళ్ళాడు. డాడీ బ్యాంకాక్లో ట్రాఫిక్ ఎక్కువ ఉందా? అదిగోండి గాయస్ చెప్పారు కదా ఎక్కువ ఉందంట. మా తమ్ముడు ఎప్పటింటే మిల్క్ షేక్ అడుగుతున్నాడని ఇక్కడ ఒకసారి తాగినాము. నాకెందుకో పెద్దగా నప్పలా. ఈ నేచర్ ఎప్పుడు మారుతాయేమో కదా. చూసారా ఎట్లుందో. ఈ నేచర్ మారితే బాగుండు. ఇంకా ముందు చాలాసార్లు వెళ్దాము. ఒకసారి వెళ్ళి లేట్ చేయలేదు గాయస్. తిరిగేదాకా 7కి లేచినా కూడా 9-10 వరకు ఆడనే వస్తున్నాం. ఈరోజు రేపు వెళ్ళండి మండే కూడా మా డాడీ హాలిడే లేదా. ఇంకా రాఖీ స్టార్ట్ అవ్వడానికి మండేనే ఉంది గాయస్. అప్పుడే చూసారా అంటే మండేనే కదా అన్నీ తగ్గేదిలా అంటున్నారు. బాలాజీ డాబా ప్యూర్ వెజ్ అంట. ఏం చెప్తా చెప్పు. అట్లా అది ఇట్లానే చెప్పాలా. చెప్పేం చెప్తాను. దగ్గరకు వచ్చేసిన మా డాడీ ఇంకా పోతుంది. వచ్చేసింది గాయస్, దగ్గరనే ఉంది. Guys, please like, share and subscribe, guys. Please like, share and subscribe. చూసారా guys, దగ్గరగా 14 minutes పట్టింది guys రావడానికి మాకు. 40 అనుకున్నారు, 14 minutes అయితే వచ్చింది. ఇదే పార్కు మొత్తం చూపెడతాను మీకు. ఇప్పుడైతే పార్క్ టర్నింగ్లో అయితే ఉంటుంది. చూసారా బండి ఎట్లుందో. అక్క వాళ్ళు ఊరుకుంటున్నారు చూసి నన్ను. టికెట్స్ చూసారా గైస్ 3 కావాలి భలే నవ్వుకున్నారు. సో గైస్ 14 minutes అయితే పట్టింది మాకు పార్క్ రావడానికి. గైస్ 15 minutes, ఇంకా 15 minutes అయితే ½ an hour అయిపోతుంది మాకు. లోపల చూడండి గైస్. డాడీ టికెట్స్ బండి పడి మరి బ్యాట్ కొనుక్కున్నాను మా డాడీని అడిగి. మరి అంత ఇష్టం మరి నాకు క్రికెట్ అంటే.
డాడీ టికెట్కి పైసలు డాడీ నేను కొనుక్కొని వస్తాను. ఎన్ని 3 టికెట్సా డాడీ? 3 2 ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అంకుల్ టికెట్స్ ఇవ్వరా? ఎన్ని 2? యూట్యూబ్ వీడియో. ఈ టికెట్ అంకుల్ తీయాలి కదా. లోపల ఉంటుంది. ఏం కొనియాలి? ఐస్ క్రీమ్ కొనిద్దాం. మా రెగ్యులర్ ప్లేస్కి అయితే వెళ్ళాలి గైస్ ఇప్పుడు. అరే బ్యాటర్లో పెట్టకరా, విరిగిపోతుంది. అవును చాలాసార్లు ఇక్కడికి వచ్చాను అన్న వాళ్ళు క్రికెట్ ఆడి. అబ్బా మర్చిపోయినాం కదా అది నిజంగానే గైస్. ఇప్పుడు మళ్ళీ తర్వాత తీస్తాను గైస్. వాడు ఫస్ట్ బ్యాటింగ్, డాడీ నా సెకండ్ బ్యాటింగ్. నేను బ్యాక్ కీపింగ్ ఉండాలి ఇప్పుడు. సరే మెల్లగే కెమెరామ్యాన్ అసలుకే తగిలిందా? ఇటు బ్యాట్ అయితే నా బ్యాట్ కన్నా స్ట్రాంగ్ టచ్కి వెళ్ళిపోతుంది, కానీ ఆడలేకపోతున్నాడు గాయస్. ఏ ఓవర్స్ ఉన్నాయి నజ్జి. లా 2 balls. ఇంకా బాల్ కొట్టలేదు గైస్. ఇప్పుడు 11. లేవు ఏ కేక్ తిందా? ఆగు రాయబడింది. అరే స్కోర్ 1. డాడీ ఇక్కడ చీమలు ఉన్నాయి వెనకాల, జాగ్రత్త. ఇది వైట్ బాల్ రా. టూ అయితే కొట్టాడు గస్. అరే నువ్వు అటు బ్యాటింగ్ చేయలేకపోతే. అరే నువ్వు ఆ గీత నుంచి చేయరా. ఏం లేదు, లాస్ట్ 2 balls అక్కడి నుంచి అయ్యి.
ఆడికి అన్నకి ఇప్పు, నువ్వు బౌలింగ్ చెప్పు. ఇప్పుడు నేను బ్యాటింగ్, నాకు బ్యాట్ అక్కర్లేదు. ఏ ముందుకెళ్ళి గీత ఎక్కడ ఉందిరా? ఏరా నువ్వు రన్నింగ్ చేస్తే దేన్ని కొట్టాలరా? మూసుకొని ఆడు. గీతకు అవతలకి వెళ్ళరా అంటే నువ్వు ఈజీగా అవుట్ అవుతురా క్యాచులు లేపి. 3 బాల్స్ వేసు, ఇంకా 3 బాల్స్ ఉన్నాయి. డాడీ నువ్వు వీడియో తీసి